ఖగోళ విజ్ఞానంలో మనం ఈరోజు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పి తెలుసుకో. సూర్యోదయంలో మనం చూసినట్లయితే సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఒక 4 ఇన్నర్ గ్రహాలు అంటాం, ఒక 4 అవుటర్ గ్రహాలు అంటాం. దీన్ని మనం చూసినట్లయితే ఏమవుతుందంటే ఇవి స్పిన్నింగ్ డస్ట్ నుంచి ఏర్పడింది. స్పిన్నింగ్ డస్ట్కి గ్రావిటీ ఏర్పడి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే లక్షలాది కోట్లాది సంవత్సరాలుగా దానిలో మనకి ఈ సోలార్ నెబ్యులా అంటారు. దాని నుంచి సూర్యుడు ఫామ్ అయింది. సూర్యుడు ఫామ్ అయిన తర్వాత ఇంకా మిగిలిన గ్యాసెస్ అన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. అవి దగ్గరగా గ్రావిటేషన్ ద్వారా వచ్చి దీనిలో ఏమైందంటే మనకి చంద్రుడు ఒక 1000 కిలోమీటర్లు సైజు, 1 కిలోమీటర్ సైజు గల ఉండలుగా తయారైంది, పెలెట్స్ లాగా. ఆ పెలెట్స్ అన్నీ గ్రావిటేషన్లుగా దగ్గరకు వచ్చి చంద్రుడి యొక్క సైజులోకి మనకి ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత అవి తిరుగుతున్న వేగాన్ని బట్టి, మాస్ని బట్టి, వాటికి ఉన్న గ్రావిటేషన్ పుల్ బట్టి అవి మనకి ప్లానెట్స్గా ఏర్పడినాయి. ఇలాగా కొన్ని ప్లానెట్స్ ఏమో సూర్యుడికి దగ్గరగా వచ్చేసినాయి, కొన్ని ప్లానెట్స్ ఏమో దూరంగా ఉన్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ ఏమంటే రాకీ అయిపోయినాయి. ఈ రాకీ అవ్వడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా వాటర్లో ఉంది హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్ హీలియమే మెయిన్. ఇవి కాక కొన్ని డస్ట్ పార్టికల్స్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ వాటిల్లో ఏంటంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఐరన్, దాంతో సిలికాన్, మెగ్నీషియం, సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, నికెల్ ఇవి మెయిన్గా ఉన్నాయన్నమాట. ఇవి టెంపరేచర్ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు దరిదాపు మనకి 2,500+ డిగ్రీలు, సూర్యుడికి దూరంగా వెళుతున్న కొలది -250, 350 డిగ్రీల దాకా దూరం అయిపోయింది. ఎప్పుడైతే వేడిగా ఉన్నాయో ఇవి బాయిలింగ్ పాయింట్ కంటే మించి మినరల్స్ కింద తయారైపోయినాయి. ఇంకా కొద్ది అదర్ మినరల్స్ కూడా ఉన్నాయి, మిగతా ఎవాపరేట్ అయిపోయినాయి. వాటర్ మాలిక్యూల్స్ కూడా హీట్ని తట్టుకుంది. అందుకని మనం చూస్తే దగ్గరగా ఉన్న బుధగ్రహం కానీ శుక్రగ్రహం కానీ వాటర్ లేదు. మనకి భూమి మీద 3 స్టేజ్ల్లో వాటర్ ఉండిపోయింది. మా వాటర్ మాలిక్యూల్ ఐస్ రూపంలోనుంది, నీటి రూపంలో, ద్రవ రూపంలోనూ ఉంది, ఆవిరి రూపంలోనూ ఉంది. అందుకని భూమి యొక్క టెంపరేచర్ యావరేజ్ ఏర్పడేటప్పుడు లైఫ్ని మనకి ప్రొటెక్ట్ చేసింది. దాంతో మళ్ళీ మనకు ఉన్న తర్వాత మార్స్ వాటిల్లో కానీ లేవు. ఇంకా జూపిటరు, దాని తర్వాత మన అంటే గురుగ్రహము, శనిగ్రహము, దాంతో యురేనస్, నెప్ట్యూన్ ఇవి చూసినట్టే ఇవి గ్యాస్. ఆ గ్యాస్ అలాగే ఉండిపోయింది. వాటికి ఇనఫ్ ఏది గ్యాసెస్ హైడ్రోజన్ హీలియమే మెయిన్. ఇక్కడ మనకి సాలిడ్స్ రాక్స్ కింద తయారైపోయాయి. అందుకని ప్లానెట్స్ అన్నీ సొంతంగానే వాటి గ్రావిటేషన్ ఫోర్స్ వలన అవి తిరిగే వేగాలను బట్టి సూర్యుడి చుట్టూ వాటి యొక్క ఆర్బిట్స్ ప్లేన్స్ తయారైపోయినాయి అన్నమాట. అందుకని అవి తిరిగే గ్రహానికి ఇప్పుడు లక్షణాలు ఏంటంటే ఒకటి గుండ్రంగా ఉండడం, స్పెరికల్ అంటే హైడ్రాలిక్ ఫోర్స్, దానిలో సెంట్రిపెటల్ ఫోర్స్తో లాక్ ఉంటుందన్నమాట. అని ఆ హైడ్రాలిక్ ఫోర్స్ సెంట్రిపెటల్ ఇది గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే రాకెట్లు తిరగలుగుతున్నాయి, మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు కూడా తిరగలుగుతున్నాయి, చంద్రుడు మన భూమి చుట్టూ తిరగలుగుతున్నాడు. ఈ రకంగా అందుకని ఉపగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే తిరగలుగుతున్నాయి అన్నమాట. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ ప్లానెట్స్ అన్నీ ఖగోళ నీళ్ళలో ఏర్పడినాయి, సెలెస్టియల్ వీటిల్లో అంటారు. సాధారణంగా సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు మన భూమికి ఇంకెన్ని గ్రహాలు ఉండొచ్చు. ఎందుకని మనకి ప్లూటోని ఒక గ్రహం అన్నారు, అది గ్రహం కాదని తేలింది. ఎందుకని కూపర్ బెల్ట్లో ఉన్న అదే టైప్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. అది కాకుండా దానికి అది గుండ్రంగానే ఉంది, దానికి చంద్రులు ఉన్నాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, కానీ అది తిరిగే మార్గంలో క్లియర్ చేసుకోలేదు, నెప్ట్యూన్ మార్గంలోకి వస్తూ ఉంటుంది, ట్రెస్ పాస్ అవుతూ ఉంటుంది. గ్రహాలకి ఇవి 2 లక్షణాలు ఉండాలి, స్పెరికల్గా ఉండాలి, వాటి చుట్టూ అవి క్లియర్ చేసేసుకుని ఉండాలి, ఇంకేం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు భూమికి సెటిలైట్స్ కింద ఉండొచ్చు, కానీ మిగతావి ఏమీ లేవు. అలాగే మనకి మార్స్ తర్వాత జూపిటర్కి మధ్యలో ఎన్నో యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది, అలాగే కూపర్ బెల్ట్ ఉంది,
దాంతో ఓర్ట్ క్లౌడ్ అన్నది ఉంది ఇంకా చివరిలో కూడా అనమాట. ఇవట్లన్నీ చూసినా సాధారణంగా ఇంకో 1-2 ఏమైనా ప్లానెట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ సాధారణంగా 8 నుంచి 12 కంటే మించి ఏ ఇతర నక్షత్రాలు కూడా మనకు తెలిసినంతవరకు క్యాలిక్యులేషన్స్లో కనిపించలేదు. అయితే వాటి ఆర్బిట్స్, అందులో ఉన్న పదార్థము, మాస్, వాటి గ్రావిటేషనల్ ఫోర్స్, అవి ఉన్న నక్షత్రాల యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి సోలార్ నెబ్యులా అంటారు. దానిలో నుంచి అవి స్పిన్ ఏవైతే ఉందో ఆ మొమెంటం, యాంగులర్ మొమెంటం, ఆ యాంగులర్ మొమెంటం అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రావిటేషనల్ ఫోర్సే వాటిని తిప్పుతోంది. ఇప్పుడు మనం శ్రీహరికోట నుంచి రాకెట్ పైకి పంపించినట్లయితే రాకెట్ని నాజుల్ కాస్త తిప్పి పక్కన పెడతారు. అదే స్పీడ్తో పైన పెట్టేసరికల్లా అది మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడే వెయిట్లెస్నెస్ లాగా అన్నమాట. ఇంకా దానికి ఫ్యూయల్ అవసరం లేదు, మన గ్రావిటేషనే ఫ్యూయల్. ఆ గ్రావిటేషనే పూర్తిగా మన సెటిలైట్స్ని అన్నిటినీ తిప్పుతూ ఉందన్నమాట. ఈ రకంగా మనకి గ్రహాలు ఫామ్ అయినాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.